హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం అసలు ఫార్మసీ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఉంటాయి, ఎలిజిబిలిటీ ఏంటి, అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, జాబ్స్ ఎలా ఉంటాయి, నెక్స్ట్ కెరియర్ అండ్ శాలరీస్ చూద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే అసలు ఫార్మసీ అంటే ఏంటి, దానిలో ఏం చదువుకుంటామంటే ఫార్మసీలో మనం మెడిసిన్స్ ఉంటాయి కదా, అవి ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా స్టోర్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అని చదువుకుంటాం. అంతేకాకుండా వాటికి క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ అవన్నీ చేస్తూ ఉంటాం. డ్రగ్స్, వాటి యొక్క యూజెస్, అడ్వర్స్ రియాక్షన్స్ అండ్ ఏ డ్రగ్ దేనికి వేసుకోవాలి, ఏవేవి కలిపి వేసుకోకూడదు, ఏ టైంకి వేసుకోవాలి, ఇవన్నీ మనం చదువుకుంటాం. ఫార్మసీ గురించి కమింగ్ వీడియోస్ లో ఇంకా క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్ టైప్స్ చూద్దాం. సో ఫార్మసీలో 3 టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. ఫస్ట్ ది డి ఫార్మసీ, నెక్స్ట్ బి ఫార్మసీ, నెక్స్ట్ ఫార్మా డి. సో ఫస్ట్ డి ఫార్మసీ గురించి చూద్దాం. డి ఫార్మసీ అంటే డిప్లొమా ఇన్ ఫార్మసీ, ఇది 2 years కోర్స్. అండ్ నెక్స్ట్ ఫార్మా డి అంటే డాక్టర్ ఆఫ్ ఫార్మసీ, ఇది 6 years కోర్స్. అంటే 5 years స్టడీ ఉంటుంది ప్లస్ 1 year ఇంటర్న్షిప్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ది బి ఫార్మసీ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ, ఇది 4 year కోర్స్. అండ్ డి ఫార్మా వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళది డిప్లొమా అయిపోయిన 2 years తర్వాత లాటరల్ ఎంట్రీగా బి ఫార్మ్ కి రావచ్చు. అండ్ నేను దాని గురించి మొత్తం ఒక వీడియో చేస్తాను. నెక్స్ట్ ఎలిజిబిలిటీ. సో ఈ ఫార్మసీ కోర్సెస్ లో జాయిన్ అవ్వాలంటే మీరు 10th ప్లస్ ఇంటర్ కంప్లీట్ అయి ఉండాలి. ఇంటర్లో 50% ఆర్ అబోవ్ రావాలి. అండ్ అంతేకాకుండా దీనిలో ఎంపీసీ ఆర్ బైపీసీ బోత్ స్టూడెంట్స్ కి అవైలబిలిటీ ఉంటుంది. సో ఎంపీసీ వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు, బైపీసీ వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ అడ్మిషన్ ఎలా జరుగుతుంది అంటే నార్మల్ గా ఏపీ ఎంసెట్ ఆర్ తెలంగాణ ఎంసెట్ ఉంటుంది. వీటిలో మీకు మంచి ర్యాంక్స్ వస్తే మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ అంతేకాకుండా మీరు ప్రైవేట్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలంటే వాళ్ళకి సపరేట్ యూనివర్సిటీ ఎగ్జామ్ ఉంటుంది. సో మీరు దానిలో మంచిగా మార్క్స్ వస్తే వాళ్ళు తీసుకుంటారు అంతే. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఫీజ్ ఎలా ఉంటుంది అంటే ఇది డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఒక్కొక్క కాలేజ్కి వ్యారీ అవుతూ ఉంటుంది. సో దీనిలో 2 types, గవర్నమెంట్, ప్రైవేట్ కాలేజెస్ అని సపరేట్గా ఉంటుంది. సో గవర్నమెంట్ కాలేజ్కి ఒకలా ఉంటుంది, ప్రైవేట్ కాలేజ్కి ఒకలా ఉంటుంది. ఫీజెస్ గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేస్తా. ఫీజు అయితే మరీ ఎక్కువే ఉండదు, నార్మల్గానే ఉంటుంది. ఎఫామ్ అయ్యాక ఏంటి నెక్స్ట్ ఏముంటుంది? సో 2 options ఉంటాయి మనకి. ఒకటి హైయర్ స్టడీస్ లేదా జాబ్. హైయర్ స్టడీస్ చూసుకుంటే మనం ఎంఫామ్ చేయొచ్చు ఆర్ అబ్రాడ్ వెళ్ళి మాస్టర్స్ చేయొచ్చు. అంతేకాకుండా మీ ఎంఫామ్ అయ్యాక మీరు పిహెచ్డి కూడా కంటిన్యూ చేయొచ్చు. నెక్స్ట్ జాబ్ విషయానికి వస్తే చాలా టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. గవర్నమెంట్ ఉంటుంది, ప్రైవేట్ ఉంటుంది, కంపెనీస్ లో ఉంటుంది అండ్ ఐటీ సెక్టర్ లో కూడా ఉంటుంది. సో గవర్నమెంట్ లో అయితే మీరు గవర్నమెంట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వచ్చు, లైక్ డ్రగ్ ఇన్స్పెక్టర్, హెల్త్ ఇన్స్పెక్టర్, ఐఏఎస్, ఐపీఎస్, బ్యాంక్ ఎగ్జామ్, వాటికి కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ ప్రైవేట్ సెక్టర్ లో కంపెనీస్ ఉంటాయి కదా, లైక్ అరబిందో, రెడ్డీస్ ల్యాబొరేటరీ, అలాంటి కంపెనీస్ లో కూడా జాయిన్ అవ్వచ్చు. ఇండస్ట్రీస్ లో కూడా మీరు వెళ్ళొచ్చు. అండ్ అంతేకాకుండా ఎవరికైనా సాఫ్ట్వేర్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు సాఫ్ట్వేర్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. కంపెనీస్ మనల్ని కూడా యాక్సెప్ట్ చేస్తాయి. అండ్ అంతేకాకుండా మెయిన్ గా మీకు సర్టిఫికేట్ వస్తుంది రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ గా. సో మీరు మెడికల్ స్టోర్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ బిజినెస్ సైడ్ కూడా మీరు వెళ్ళొచ్చు ఇంట్రెస్ట్ ఉంటే. ఫైనల్ గా శాలరీస్ గురించి అంటే పెద్ద కథే ఉంది. సో దీనిలో గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్స్ చాలా టైప్స్ ఉంటాయి. శాలరీస్ అయితే ఫార్మసీకి అంత ఎక్కువే ఉండదు, స్టార్టింగ్ అయితే తక్కువనే ఉంటుంది. సో మీ ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ మీకు శాలరీస్ కూడా పెరుగుతూ ఉంటాయి, హై లెవెల్కి వెళ్తాయి. బట్ కొంచెం ఓపిక్గా మీరు చేయాలన్నమాట. నేను శాలరీస్ కోసం కూడా సపరేట్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. మీకు కానీ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. అండ్ ఫర్దర్గా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా చెప్పండి. అంతే, మరి మళ్ళీ కలుద్దాం. బాయ్.